12,805 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి 6,049 ఓట్ల మెజారిటీతో ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలిచారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వివరాలు చూద్దాం. కడప జిల్లాకు వెళ్దాం. కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 5 చోట్ల గెలిచింది, జనసేన 1 చోట గెలిచింది, బీజేపీ 1 చోట గెలిచింది, వైసీపీ 3 చోట్ల గెలిచింది. కడప జిల్లాలో దాసరి సుధా బద్వేల్ నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు 18,567 ఓట్ల మెజార్టీతో. అమర్నాథ్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు, 7,016 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాధవిరెడ్డి కడప నుంచి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గెలుపొందారు, 18,860 ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు మాధవిరెడ్డి. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అరవ శ్రీధర్ మెజారిటీ 11,101 ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోట్ నుంచి గెలుపొందారు టీడీపీ అభ్యర్థిగా, 2,495 ఓట్ల మెజార్టీతో రాయచోట్ నుంచి టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు చూస్తే పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. చాలా సంవత్సరాల తర్వాత మైదుకూరులో టీడీపీ విజయాన్ని సాధించింది. మెజారిటీ 20,950 ఓట్ల మెజార్టీతో పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు, 22,744 ఓట్ల మెజార్టీని టీడీపీకి అందించారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి గెలిచి బీజేపీకి విజయాన్ని అందించారు. ఆదినారాయణ రెడ్డి మెజారిటీ 17,191 ఓట్ల మెజార్టీని ఆయన సొంతం చేసుకున్నారు. పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 25,357 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన 61,687 ఓట్ల మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇవి మొత్తానికి